ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. బాబా చాలా గొప్ప గొప్ప విషయాలు అతి సాధారణ ఉదాహరణలతో పండితులకు పామర్లకు కూడా చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పేవారు. అవి పలుకులు కాదు, బాబా పెదవుల నుండి జాలువారిన అమృత బిందువులు. బాబా నోటి వెంట ఎప్పుడూ కూడా మంచి మంచి హితోక్తులనే అమృత బిందువులు జాలువారుతూ ఉండేవి. ఒకరోజు మధ్యాహ్నం హారతి పూర్తయ్యాక భక్తులకు బాబా ఈ విశిష్ట సందేశాన్ని ఉపదేశాన్ని చేశారు. ఏదైనా సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరి వద్దకు ఎప్పటికీ వెళ్ళరు. అది జంతువులు కానీ మనుషులు కానీ ఎవరైనా నీ దగ్గరకు వస్తే నిర్దాక్షిణ్యంగా తరిమివేయకు. వాటిపై కాస్త కనికరం చూపించు, సాదరంగా వాళ్ళని ఆదరించు. ఇలా చేయటం వలన నీ సొమ్మేం పోదు కదా. దాహం కలవారికి దాహం తీర్చినా, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినా, బట్టలు లేనివారికి బట్టలు ఇచ్చినా, నీ ఇంటి వసారాను ఇతరులు కూర్చోవటానికి విశ్రాంతి పొందటానికి ఇచ్చినా, నీవు నిశ్చయంగా నీ పట్ల భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందుతాడు. ఎవరైనా నీ దగ్గరకు ధన సహాయం కోసం లేదా ఇతర సహాయం కోరి వస్తే నీకు చెయ్యడానికి ఇష్టం లేకపోతే చెయ్యకు. అంతే తప్ప వారిపై కుక్కలా మొరగవద్దు, అసహ్యంగా ఈసడించుకోవద్దు. ఇతరులు నిన్నెంత నిందించినా కఠినంగా నీవు జవాబు చెప్పకు. నిందను భరిస్తే నిశ్చయంగా మునుముందు నీకు సంతోషం కలుగుతుంది. నువ్వు ఉన్న చోటనే స్థైర్యంగా నిలువు, నెమ్మదిగా ఉండు. నీ ఎదుటి జరుగుతున్న నాటకాన్ని చూడు. నీకు నాకు మధ్య అడ్డుగోడగా నిలిచిన అహంకారమనే గోడను కూలగొట్టు. అప్పుడు మనమిద్దరం కలిసే మార్గం నీకు ఏర్పడుతుంది. నాకు నీకు భేదం కలదనే భావమే నిన్ను నన్ను దూరంగా ఉంచుతుంది. ఈ భేదభావం నశించినదే నువ్వు నేను కూడా ఏకం కాలేము. భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ కూడా మనను కాపాడువారు కాదు. భగవంతుని యొక్క మార్గం అసామాన్యం, కనుగొనలేనిది. భగవంతుని ఇచ్ఛానుసారమే మనం నడవగలము. భగవంతుడు మన కోరికలన్నీ తీరుస్తాడు, మనకు దారి చూపుతాడు. రుణానుబంధం వల్లనే మనమందరం ఈ జన్మలో కలిశాము. ఒకరినొకరు తోడ్పడుతూ ప్రేమాభిమానాలు పంచుకుంటూ సుఖ సంతోషాలతో గడపాలి కానీ ఈర్ష్య అసూయలతో కాదు. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందుతారో వారే అమరులు, ధన్యులు. తక్కిన వారంతా పేరుకే ఊపిరి సలుపు వరకు ప్రాణంతో ఉంటారు. బాబా చూపిన ఈ మార్గాన్ని మన జీవన విధానంలో భాగం చేసుకోవాలి. సాధన ద్వారా అదే జీవన విధానం కావాలి. భక్తులు వీలును బట్టి ఆత్మ సాక్షాత్కారానికి బాబా సులభోపాయాలు చెప్పేవారు. కొందరిని తన నామాన్ని సదా మదిలో స్మరించుకోమనేవారు. తానెవరు అని తెలుసుకోవాలనుకునేవారికి శ్రవణం మననం చెయ్యమని సూచించేవారు. కొందరిని భగవన్నామస్మరణలో గడపమని సలహాను ఇచ్చేవారు. కొందరికి తన లీలలు వినమని, ఇంకొందరికి తన పాదపూజ, మరికొందరికి ఆధ్యాత్మిక రామాయణం, జ్ఞానేశ్వరి గ్రంథాల పఠనం చెయ్యమని చెప్పేవారు. తన పాదాల వద్ద కూర్చుండబెట్టుకుని చాలామందికి మంచి చెడులు చెబుతుండేవారు. అవతల వారి బుద్ధిని బట్టి భగవద్గీత, చందోపనిషత్, విష్ణు సహస్రనామాలను పారాయణం చెయ్యమనేవారు. బాబా ఇచ్చే ఉపదేశాలకు పరిమితి లేదు. కొందరికి స్వయంగా ఉపదేశాలు ఇచ్చేవారు. మరికొందరికి స్వప్న దర్శనం ఇచ్చి ఉపదేశాన్ని బోధించేవారు. అప్పుడప్పుడు మధ్యాహ్న హారతి వేళలో స్వయంగా భక్తులను ఉద్దేశించి
ఇలా విలువైన బోధనలను చేసేవారు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.